హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. పప్పు మాత్రం అద్రిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన పప్పు. నాకైతే చాలా ఇష్టం పప్పు. మీకు ఎంతమందికి ఇష్టం ఈ పప్పు ఏం పప్పు అనుకుంటున్నారా? ఆకుకూర పప్పు. ఏం ఆకుకూర అనుకుంటున్నారా? పాలకూర పప్పు. పాలకూర పప్పుకి చాలామంది చిన్నపిల్లలు అయితే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. నేనైతే చిన్నపిల్లని కాదు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం పాలకూర పప్పు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా, కమ్మకమ్మగా ఉంటుంది కదా. ఆ వెల్లుల్లిపాయ పోపు, ఆ ఇంగు పోపు, ఎండుమిరపకాయలన్నీ వేసి లాస్ట్లో మాత్రం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఇలా చేసుకోండి, ఎంతో ఎంతో టేస్టీ అయినది మీకు సొంతం అయిపోతుంది. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంగు పోపు మంచిగా వేసుకోండి. ఇలా ఎంతసేపు బాయిల్ అయితే అంత బాగుంటుంది. సో నేను హైలో పెట్టేస్తున్నాను. సో పెట్టేసాక ఇలాగా కలిపేసుకోండి. అన్నీ వేసేసి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి వెళ్ళిపోతాయి. చాలా చాలా బాగుంటుంది. నేను కొంచెం చింతపండు కూడా వేశాను, సో కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. 3 ఆకుకూరలు వేసి పప్పు వేయించుకున్నాను. నేను కందిపప్పుని వేయించి చేస్తాను ఎప్పుడైనా సరే. అలాగే పోపులో కారం వేస్తాను నేను. సో అవన్నీ వేసి చేసిన పప్పు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వేడి అన్నంలో తింటే, అప్పడాలు నంచుకుని తింటే, చల్లమిరపకాయలు నంచుకుని తింటే, దోస ఆవకాయ కానీ ఆవకాయ కానీ నంచుకుని తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చపాతీలో నంచుకున్న బాగుంటుంది. పర్ఫెక్ట్ మెనూ అని చెప్తాను. అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు, చాలా చాలా బాగుంటుంది. బాయ్ అండి.